సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. ఇలాగ నేను ఇందులోనే ఒక కీలకంగా అడగదలుచుకున్నాను. ఇదే సామాజిక వర్గానికి సంబంధించి అంటే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు ఏమో హరిరామజోగయ్య, ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఈ మధ్యకాలంలో సూర్యప్రకాశ్రావు ఆ పార్టీలో చేరిన విధానం కావచ్చు, ముద్రగడ లేఖలు కావచ్చు, హరిరామజోగయ్య లేఖలు కావచ్చు, మీరు ఎలా అంచనా వేస్తున్నారు అసలు? ఇప్పుడు సామాజిక వర్గానికి నాయకులకి బంధం ఎంతవరకు ఉంది అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి వేరు. ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు, గుర్తింపు ఉంటాడు. సామాజిక వర్గం గురించి అంతో ఎంతో పోరాడినటువంటి మనిషి. ఆయన నిర్ణయం వల్ల ఆలోచన చేయొచ్చు మనం. ఏదైనా ఈ సామాజిక వర్గంలో కదిలిక్కు కానీ వస్తుందేమో, ఆయన ఎటు మొగ్గితే అటు వస్తుందేమో అని చెప్పేసాను. నేనైతే మాత్రం ముద్రగడ గురించి అయితే తెలిసినటువంటి వ్యక్తిగా నాకు తెలిసిండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్తాడని మాత్రం నేను అనుకోవట్లే. నేను ఇందాక ఏదైతే ఆత్మాభిమానం అన్నానో ఆ ఆత్మాభిమానం కలిగేటటువంటి వ్యక్తిగా ముద్రగడ అందులోకి వెళ్తాడని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా చూసి వచ్చాడు. ఇక హరిరామజోగయ్య గారు అంటారా, ఆయన వయసు ఉడిగిపోయింది. ఆయన అసలు ఈ సామాజిక వర్గానికి జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి మంత్రిగా ఏం చేశాడో ఒకసారి జోగయ్య గారిని చెప్పమనండి. పెద్ద ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది పద్ధతి కాదు. అంటే మమ్మల్ని అందరినీ దీవించినటువంటి వ్యక్తి, కానీ అయితే ఇలా అనవసరమైనటువంటి వీటిల్లోకి ఇరుక్కుని ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన్ని సామాజిక వర్గం మాత్రం మర్చిపోయింది. ఎందుకంటే ఏదైనా మరుపురానటువంటి సంఘటనలు చేస్తుంటే నాయకుడిగా ఎప్పుడూ మరవలేకుండా ఉంటారు. సామాజిక వర్గానికి పర్టికులర్గా ఆయన చేసింది ఏం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజానికి ఉపయోగపడి ఉంటాడు, పదవులు చేస్తుంటాడు. ఆయన ఆ రకంగా పెద్దోడే తప్పించి ఈ సమాజానికి అన్న దాంట్లో ముద్రగడ గురించి ఆలోచించాలి తప్పించి ఆయన గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా ఉండాలి, ఇలా